కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించిన తండ్రిని దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడూ యోగాగాలు మహిమ కలుగును గాక. ప్రార్థనకు సంబంధించి కొన్ని విషయాలు గతించినటువంటి 3 వారాల నుంచి కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ప్రార్థించడానికి మనం 2 వారాల క్రితం ఎవరి నిమిత్తం ప్రార్థించాలి అని అడిగినప్పుడు మనుషులందరి కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నామని గ్రంథాన్ని బట్టి మనం ఆలోచన చేసాం. దేవుని లేఖనాలను బట్టి ఎవరెవరి గురించి ప్రార్థించాలి, ఎవరిని కూడా మిస్ అవ్వకుండా అనే దాని గురించి గతించిన వారం ఈ హస్తాన్ని ఆధారం చేసుకుని ఒక్కొక్క వేలుని చూసినప్పుడు కొంతమంది వ్యక్తుల్ని మనం జ్ఞాపం చేసుకుంటూ ప్రార్థించాలని నేర్చుకున్నాం. గత వారం మనం నేర్చుకున్నది ఏంటంటే ఎవరికి ప్రార్థన చేయాలన్నది నేర్చుకున్నాం. తర్వాత ఈ 5లో 2 బొట్టన వేలు అంటే ఆత్మీయుల కొరకు ప్రార్థించాలని, చూపుడు వేలు దేవుని సేవకుల కొరకు ప్రార్థించాలని గత వారం భాగంలో మనం నేర్చుకున్నాం. దానిని కొనసాగింపుగా తర్వాత ఏం కనపడుతుంది మనకి, తర్వాత వ్రేలు ఏం కనపడుతుంది, మధ్యేలు అంటారు దీన్ని. 5 ఏళ్లలో మధ్యది, 5 ఏళ్లలో మధ్యది, 5 ఏళ్లలో పెద్దది కూడా. ఏళ్ళు చూడంగానే మనకి ఏం గుర్తుకు రావాలి, అధికారులు రాజులు అనేది గతంలో నేర్చుకున్నాం కదా. ఒకసారి చూడండి 2వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రికలో రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను చేయాలి. అంటే అధికారులందరి కొరకు రాజుల కొరకు ఏం చేయమని చెప్తున్నాడు, ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించవలసినటువంటి ఇతరుల్లో ఎవరున్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. రాజులు అని అంటే దేశాన్ని పరిపాలించేవారు, అధికారులు అని అంటే ఆ కింద ఉన్నటువంటి వర్గం వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వంచే నియమించబడినటువంటి వ్యక్తులు కావచ్చు. వాళ్ళందరూ కూడా అందులోకి వస్తారు. చిన్న స్థాయి నుంచి కౌన్సిలర్ మొదలుకొని రాష్ట్రపతి వరకు రాజులు అధికారులు అనేటువంటి ఈ గుంపులోనికి వాళ్ళు వస్తారు. కనుక వీళ్ళ గురించి మనం ప్రార్థించాలని దేవుని వాక్యం చెబుతుంది. ప్రార్థించాలి అనేది బాగానే తీసుకుంటాం మనం. ఏమని ప్రార్థించాలి అనేది మనం ఆలోచించాలి. చాలామంది అనుకుంటారు వారి కొరకు ప్రార్థించాలన్నప్పుడు వారి పిల్లల కొరకు, వారి భార్యల కొరకు, వారి భర్తల కొరకు, వారి ఆస్తుల కొరకు, వారి వారసత్వాల కొరకు ప్రార్థించాలనుకుంటారు. వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వారి కుటుంబం బాగోవాలని అనే ప్రార్థన కాదు ఇది. ప్రజలందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు అందరు బాగోవాలని కోరికనే ప్రార్థన చేస్తాం. అలాంటి మనవి చేయొద్దని నేను చెప్పట్లా. రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళ పిల్లల గురించి, లేదంటే వాళ్ళ భార్యల గురించి, వారి ఆస్తుల గురించి, వారి వారసత్వాల గురించి మనం ప్రార్థించాలని దేవుడు ఇక్కడ మాట్లాడట్లా. వారి నిమిత్తము ప్రార్థన చేయమన్నాడు అని అంటే ఏమని ప్రార్థన చేయాలి, ఎందు నిమిత్తం ప్రార్థన చేయాలి, వారి నిమిత్తం ఎందుకు ప్రార్థన చేయమన్నాడు తెలుసుకుని ప్రార్థన చేయాలి తప్ప వారి బిడ్డలను దీవించండి, వారి భార్యలు దీవించండి, వారి భర్తలను దీవించండి, వారిని కాపాడండి, వారి ఆస్తులను కాపాడండి, లేకపోతే వారి వారసత్వాన్ని నిలబెట్టుకోండి, ఇలాంటి ప్రార్థనలు చేయమని పౌలు గారు రిక్వెస్ట్ చేయట్లా. ఏమని చేయాలి ఇది చూడాలి. ఇప్పుడు వారి నిమిత్తము ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి మనవలు కాకుండా ప్రజలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. మనం వాళ్ళ కొరకు ప్రార్థించాల్సింది ఏ విషయమై, వాళ్ళకి మనకి రిలేషన్ ఏంటి, వాళ్ళు ఎవరో మనం ఎవరమో. మన కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, మనకి రిలేషన్ ఉంది కాబట్టి. మన సంఘస్థుల కోసం చేసుకుంటున్నాం అనుకోండి, మనకి రిలేషన్ ఉంది కాబట్టి. బట్టన వేలు చూడంగానే మన ఆత్మీయుల కొరకు, సంఘం మన సంఘ సభ్యులు కాబట్టి. చూపుడు వేలు చూడంగానే సేవకులు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రతినిధులు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అనుకోవచ్చు. మరి మధ్యలో అనగానే రాజులు అధికారులు అని అంటున్నాం. రాజుల అధికారులు అన్నప్పుడు వారికి మనకి రిలేషన్ ఏంటి, వాళ్ళకి మనకి రిలేషన్ ఏంటి? రిలేషన్ ఏంటంటే పరిపాలనే.
వాళ్ళకి మధ్యన ఉన్న మనకి ఉన్న మధ్య రిలేషన్ ఏంటి? పరిపాలన. వారు మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి మమ్మల్ని మీరు పరిపాలించండి మనం వారికి ఓట్లేసి అధికారం ఇచ్చాం కాబట్టి వారిని నిలబెట్టాం కాబట్టి వాళ్ళకి మనకి రిలేషన్ ఉంది. చాలా దగ్గర రిలేషన్ ఉంది. మన కుటుంబం కంటే ఎక్కువ రిలేషన్ వాళ్ళతో ఉంటుంది. మన కుటుంబంలో ఏదైనా చేసి మనం నిలబెట్టుకోవచ్చు. కానీ అధికారులు చెప్పినట్టుగా చేయకపోతే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు ఏదైనా ఒక కొత్త ఆజ్ఞనిచ్చి దాన్ని ఫాలో అవ్వకపోతే వాళ్ళు మన మీద వేరే విధానాల్లో వాళ్ళు ఫాలో అవుతుంటారు. మనకి సుఖం ఉండదు, నెమ్మది ఉండదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. దీన్ని బట్టి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఒక్కొక్క విషయాన్ని వారి నిమిత్తమే మనం ప్రార్థించాలి అని పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేసిన తర్వాత ఏమని ప్రార్థించాలి అని అంటే, మొదటి విషయం ఏంటంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 8, 9 వచనాలు. ఒక రాజ్యమందు పేదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల. ఒక రాజ్యమందు అంటే ఒక దేశమందు పేదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలత్కారమును మీరుటయు నీకు కనబడిన ఎడల. సొలొమోను గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ? వివిధ స్థాయిల ప్రభుత్వాలను ఉద్దేశించి అని మాట్లాడుతున్నాడు. ఆ స్థాయిలు తరచూ అవినీతి అధికారులతో ఎలా నిండి ఉంటుందో కూడా ఆయన చెప్తున్నాడు. అధికారి పేదలు బాధించగలడు, ధర్మాన్ని న్యాయాన్ని బలత్కారం చేయగలడు, రాజు ఏదైనా చేయగలడు, అది ఉంది అతనికి. అది చేయగల సామర్థ్యం కూడా అతను పొందుకుని ఉంటాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన గమనించి మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితులు ఏదైనా కనపడితే అనే కంటెంట్లో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. అయితే ఇక్కడ వారి యొక్క మోసం 3 విధాలుగా చెప్పాడు ఆయన. ఒక రాజు ఇలా చేయగలడు అని చెప్పి 3 విషయాలు చెప్పాడు. ఒకటేంటి? పేదలను బాధించుటయు. పేదలంటే డబ్బు లేని వాళ్ళు కావచ్చు, నిమ్మన జాతీయులు కావచ్చు. వాళ్ళు తక్కువ కుల వాళ్ళు అని చెప్పేసి పై అధికారులు వారిని నొక్కిపెట్టి ఉంచే పరిస్థితులు కూడా ఉంటాయి. వారికి స్టేజ్ మీద ఎక్కనివ్వకపోవటం, వారికి ఉన్నత స్థానాలు ఇవ్వకపోవటం, పేదల్ని బాధిస్తుంటారు. కొన్ని రాజ్యాలు అలాగే చేస్తున్నాయంట. నిమ్మన కులస్తుల్ని లేకపోతే తక్కువ స్థాయి వారు అనుకున్న వారిని పైకి రాకుండా చేసే ప్రయత్నాల్లో వాళ్ళు అధికారులు ఆ ప్రయత్నాలు చేస్తారంట. సొలొమోను గారు చెప్తున్నాడు అది. ఎవరు చేయగలరు ఇది? ఇప్పుడు పెద్ద కులస్తుడు చదువు ఉండదు, అడికి అక్షర జ్ఞానం ఉండదు, అక్షరం ఒక్క రాదు, నోట్లో నాలుగులో ఒక్క అక్షరం పలుకుండదు. కానీ వాడు టీచర్ అయిపోవచ్చు, వాడు కలెక్టర్ అయిపోవచ్చు, వాడు ఏదైనా అయిపోవచ్చు. కానీ నిమ్మన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక టీచర్ అవడానికి లేదు, ఒక కలెక్టర్ అవడానికి లేదు. ఎందుకనంటే నొక్కేస్తున్నాడండి ఆ దేశంలో ఆ రాజు. పేదల మీద కక్ష తీర్చుకుంటున్నాడు, పేదల్ని అణిచేస్తున్నాడు. అలాంటి అణిచే తత్వం కలిగినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి అని మాట్లాడుతూ మళ్ళీ ఇంకేమన్నాడు? న్యాయమును బలత్కారము చేయుట, ధర్మమును నిర్లక్ష్యం చేయుట. ధర్మం అనేది ఉండదంట. అసలు కనీస ధర్మమైన పాటించాలి ప్రభుత్వం, అధికారులు, రాజులు కనీస ధర్మమైన పాటించాలి. న్యాయం ఏమైపోతుంది? బలత్కారం చేయబడుతుంది, మొత్తం నిర్లక్ష్యం చేయబడుతుంది. జవాబుదారీతనం ఆ పరిపాలన కింద కనిపించట్లా. జవాబుదారీతనం కింద ఎవరు ఉండాలి? మనం ఎందుకు పెట్టే వాళ్ళని? వారు జవాబుదారీతనంగా ఉండాలి, వారు మంచిగా పరిపాలన చేయాలి. కానీ ఏం జరుగుతుంది? బలాత్కారం జరుగుతుంది, పేదలను బాధించడం అనేది జరుగుతుంది, ధర్మాన్ని నిర్లక్ష్యం చేయటం అనేది జరుగుతుంది. సొలొమోను గారు చెప్తున్నాడు. ఇది ఎవరి వలన జరుగుతుందంటే అధికారులు, రాజులు. ఒక రాజ్యమందు అంటే ఒక దేశమందు అక్కడ పరిపాలన ఎలా జరుగుతుందంటే ఇంత దారుణంగా జవాబుదారీతనం కనిపించకుండా పరిపాలన జరుగుతుంది. వాళ్ళకి ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు, ప్రజల చదువు మీద శ్రద్ధ లేదు, వాళ్ళకి పట్టం, వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి బ్రాందీయే. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యం కూడా ప్రభుత్వ ఆదాయ వనరుగా చూసుకోవటం అనేది కూడా చాలా తప్పు. ఇలాంటి పరిపాలన అనేది చేసేవాళ్ళు ఉంటారు. ఆ విషయమే మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. పేదలను బాధించకూడదు, న్యాయాన్ని బలత్కారంగా పట్టుకోకూడదు. ఒకసారి చూడండి సామెతలు 28:16. వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి. పుట్టినోట్లు ఏమిచ్చాడు? వివేకము లేని అధికారి జనులను అధికముగా
బాధ పెట్టును. ఏమి లేదు ఇతడికి, రాజ్యాన్ని పరిపాలించే రాజుకి కానీ అధికారికి కానీ ఏమి లేదు, వివేకం లేకపోతే ఏం చేస్తాడు, జనుల్ని బాధ పెడతాడంట. వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటాడు, వాడు చదువులతో ఆడుకుంటాడు, వారి సమస్త పరిస్థితుల మీద వాడు ఏలుబడి చేస్తూ చాలా బాధకి గురి చేస్తాడంట ప్రజల్ని. అక్కడ ఏమని చెప్పాడు పౌలు గారు, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడు, రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. అంటే వీళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంది. అది చదువుతారు మళ్ళీ, వివేకము లేని వాడవే జనులను అధికముగా బాధపెట్టు అధికారి, దుర్లాభమును ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడగును. ఇతని బాధ ఏంటంటే దుర్లాభం కావాలని కోరుకుంటున్నాడు. 29:4 చూడండి, న్యాయము జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమము కలగజేయను, లంచములు పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయను. లంచాలు పుచ్చుకున్నవాడు దేశాన్ని ఏం చేస్తాడు, పాడు చేస్తాడంట. న్యాయం జరిగిస్తే రాజు దేశానికి ఏం తీసుకొస్తాడు, క్షేమం తీసుకొస్తాడు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రపంచ దేశాల్లో, ఆ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిర్లక్ష్యం, ఎక్కడికక్కడ బలాత్కారం, న్యాయం మారిపోయింది. చట్టాల్లో కూడా పాపం చేసే వాళ్ళకి సపోర్టివ్గా తీర్పులు వచ్చేస్తున్నాయి. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకు అలా ఇస్తున్నారు అని అంటే, కింద నుంచి ఫోర్స్ ఉండొచ్చు. ఇంకా పేదోడు ఎలాగ బతకగలడు, మనలాంటి సామాన్యులు ఎలా బతకగలం, ఎవరి సహాయం కావాలి మనకి, దేవుని సహాయం లేకపోతే మనం ఏం చేయగలమా, బ్రతకగలమా? పెద్ద పెద్ద వాళ్ళందరూ చిన్నోళ్ళు ఏం చేస్తున్నారు, తొక్కుపడేస్తున్నారు. అందుగురించి దేవుడు అంటాడు, పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, నన్ను అడగండి, దేవునికి ప్రార్థన చేయండి. వాళ్ళ కొరకు వాళ్ళు ఏం చేయకూడదు, పేదలను బాధించకూడదు, న్యాయాన్ని బలాత్కారం చేయకూడదు, ధర్మాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. లంచాలు పుచ్చుకునే వాళ్ళు దేశాన్ని పాడు చేస్తారు. కాబట్టి న్యాయం జరిగించడం అనేది రాజు నేర్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని దేవుడు వారికి ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలంట. ఇది మొదటి విషయం. పేదలు బాధించబడటం అనేది మొదటి విషయం. అంటే చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు అణిచేసే ప్రయత్నాల్లో ప్రతి దేశంలో జరుగుతున్నాయి. కనుక ఆ విషయం మనం రాజుల కొరకు ప్రార్థించాలి. రెండో విషయం ఏంటంటే 29 అధ్యాయం 14 వచనం. 29 అధ్యాయం 14 వచనం. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో. ఏమండి, రెండో విషయం ఏంటంటే, ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. ఒకే రకపు విశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ మరో రకపు విశ్వాసాన్ని ఆప్ చేయడానికి, తొక్కేయడానికి, సమాధి చేసేయటానికి ఎవరైనా దుర్బుద్ధితో వారిలో ఒక దుర్బుద్ధి పుట్టి మా మత విశ్వాసానికి సంబంధించినటువంటిదే డెవలప్ అవ్వాలి, వేరేది ఇక్కడ సాగకూడదు అనేటువంటి దుర్బుద్ధితో వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఏం చేయాలి మన పరిస్థితి ఏంటి? అప్పుడు అలాంటి దుర్బుద్ధి పుట్టి ఏదన్నా చట్టాలు తీసుకొచ్చారనుకోండి, పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మీరు అందరూ ఇలా చేయాలి అనేటువంటి చట్టాన్ని తీసుకొస్తే మన పరిస్థితి ఏంటి? ఏం చేయమంటున్నాడు ఆయన? ఏ రాజు దరిద్రులకు సత్యంగా న్యాయం తీర్చునో. బీదలైనటువంటి వాళ్ళు న్యాయం తీర్చబడాలి. వాళ్ళకు ఒక మత విశ్వాసం ఉంటుంది. ఆ మత విశ్వాసాన్ని వాళ్ళు అవలంబిస్తారు. మరొకరు మరొక మత విశ్వాసాన్ని అవలంబిస్తారు. మరొకరు మరొక మత విశ్వాసాన్ని అవలంబిస్తారు. అలాంటి మత స్వేచ్ఛ ముందుకెళ్ళిపోతుంది అనుకోండి. అందరూ అన్నదమ్ముల భావంతో ముందుకెళ్ళిపోతారు. అలా కాకుండా ఏ రాజు అయినా తన మతాన్ని డెవలప్ చేసుకుని మిగతా మతాలని కించపరచాలని, తొక్కుపెట్టేసేయాలని, ఆపేయాలని, నిలుపు చేయాలని ప్రయత్నం చేసి దుర్బుద్ధితో ఇబ్బంది పెట్టాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? లేరు అలాంటి వాళ్ళు, అలాంటి రాజులు లేరా చరిత్రలో? ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోని దేశంలోని దొరాయను మైదానంలో దాన్ని నిలవబెట్టించాను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులకు, సేనాధిపతులకు, సంస్థానాధిపతులకు, మంత్రులకును, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క
ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా. చూడండి, ఎక్కడికి రమ్మంటున్నాడు? మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు కదా నెబుకద్నెజరు. అక్కడ ఒక ప్రతిమ నిలబెట్టించి ఏమంటున్నాడు? ఆ ప్రతిమకి ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రతిష్ఠ చేస్తారు, వీళ్ళు వచ్చి దాన్ని ఆరాధించాలి, బంగారు ప్రతిమకి నమస్కారం చేయాలి. 7వ వచనం చూడండి, 7వ వచనం. సకల జనులకు బాకా, పిల్లని గురువి, పెద్ద వీణే, వీణే, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులు దేశస్థులు ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి ఏం చెప్తున్నారు? వాళ్ళు బంగారు ప్రతిమకి, మీరు నిలబెట్టినటువంటి ప్రతిమకి నమస్కారం చేయట్లేదు. 10వ వచనం ఆఖరిలైన ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను, చేయకపోతే ఏమవుద్దంట? సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడను. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుడికి ఇది భావ్యమా అని అడుగుతున్నా. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. అందరూ వచ్చి ఇదే చేయాలి, నువ్వు వేరే వేరే అధికారానికి సంబంధించి, పరిపాలనకి సంబంధించి ఒక చట్టం చేసి చేయమన్నారు అనుకోండి, పొద్దున్న 9 గంటలకి ఉద్యోగస్తుడు వెళ్ళాలి, లేదు 7 గంటలకు రమ్మని నేను ఆర్డర్ ఇస్తున్నాను, మామూలుగా అయితే 4 గంటలకి అయిపోద్ది, 6 గంటలకి నువ్వు జాబ్ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళాలి అని ఆర్డర్ వేసాడు అనుకోండి, దానికి ఎవడు ఎదిరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకు అధికారం ఉంది. అది ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అని చెప్పింది చేయకపోతే, ప్రభుత్వాన్ని దాని దేశం యొక్క క్షేమం కొరకు అలాంటి పెట్టాడు అనుకోవచ్చు. ఇది మతానికి సంబంధించినటువంటిది, మతానికి సంబంధించిన సెన్సిటివ్ విషయం ఇది. ప్రజలందరూ వచ్చి అక్కడ నమస్కారం చేయమంటే ఎలా చేస్తారు? ఏం చెప్తున్నాడు? ప్రజలందరూ వచ్చి మేము నిలబెట్టిన విగ్రహానికి మీరు నమస్కారం పెట్టండి అంటున్నాడు. ఇప్పుడు ఇదేమవుద్ది? వేరే మత విశ్వాసాలను డ్యామేజ్ చేయటమే కదా, ఆ ప్రయత్నమే కదా ఇది నెబుకద్నెజరు చేసేది. అదే ఇక్కడ ఏం జరుగుతుంది? దుర్బుద్ధి, అంటే వేరే వాళ్ళని అణిచేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి. మనం ఏం చేయాలి? దేశాన్ని, దానిని పరిపాలించే వారు వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండటం కొరకు, వారి మనసులో ఎలాంటి చిరాకు ఆలోచనలు కానీ తలతెక్క పనులు చేయకుండా ఉండటం కొరకు. తలతెక్కే కదా ఇది, తలతెక్కేనా? వేరే వాడు వచ్చి నమస్కారం చేయమంటే ఎలా చేస్తాడంటే, ఒక మత విశ్వాసానికి సంబంధించిన వాడు వచ్చి నీకు నమస్కారం చేయమంటే నువ్వు చేస్తావా? అంటే నీకు అధికారం ఉందని నువ్వు ఆడుకోవాలని చూస్తే నెబుకద్నెజరు ఏమయ్యాడో తెలుసు మనకి, గడ్డి తినిపించాడు దేవుడు. ఇక్కడ సోదర భావంతో ముందుకు సాగాలని అంటే మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు అలాంటి తలతెక్క నిర్ణయాలు, తలతెక్క ఆలోచనలు, తలతెక్క జీవోలు పాస్ అవ్వకుండా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సినటువంటి బాధ్యత ఉంది. మనకు సంబంధం లేదు అని అనుకుంటే కుదరదు. కొన్ని చట్టాలు ఉంటాయి, ఆధ్యాత్మికంగా ఆపేయాలనుకున్నారు అనుకోండి, ఒక మత విశ్వాసానికి సంబంధించినటువంటి రోజు సెలవు దినం తీసేసి అది డ్యూటీకి వెళ్ళిలో పెట్టాడనుకునే పరిస్థితి ఏంటి? అంటే ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? అతని మెదడులోంచి వస్తాయి. ఈ ఆలోచనలు నిలిపి చేయగలవాడు ఎవరు అంటే దేవుడు. మన ప్రార్థన చేయకుండా ఆయన ఏం చేయడయ్యి, మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మనం పాత నిబంధనలో ఇంకొక ఆవిడని చూస్తాం, యెజబేలు. ఆవిడ కూడా అంతే, దేవుని ప్రవక్తలు, యెహోవా ప్రవక్తలు అందరిని కూడా చంపించేసి దేశం నాశనం అయిపోవటానికి కారకురాలైంది. ఆమె ఏమో పిచ్చి పిచ్చి ఆశలు వేసింది, కానీ ఆవిడ కూడా భయంకరమైనటువంటి కుక్క చావు అంటారు దాన్ని. ఎందుకంటే కుక్కలో వచ్చి నాకిని ఆమె దేహాన్ని, ఆ మాంసాన్ని తినేసినాయి, ఆమె రక్తాన్ని నాగేసినాయి. అంటే దేవుడు ఖచ్చితంగా ఆ విషయంలో సహించడు. అది మనం ప్రార్థించాల్సిన బాధ్యత ఉంది. ఒకటేంటి, ఒక దేశంలో బేదలు నలగొట్టబడటం, న్యాయం బలాత్కారం చేయబడటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వాటి నిమిత్తం మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. రెండోది, మత విశ్వాసాలు డ్యామేజ్ అవ్వకుండా, మత కళలు లేకుండా సహోదర భావంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుకెళ్ళాలి. దాని కొరకు మనం, ఆ సామరస్యత కొరకు మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. మూడో విషయం ఏంటంటే, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం కానీ చదువుదాం చూడండి. రెహబాము పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యెరోబాము రాజు అయిన సొలొమోను నద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను.
యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. జనులు అతను పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజమంతా వచ్చి రెహబాముతో ఇలాగ మనవి చేసిరి. నీ తండ్రి, చూడండి ఇక్కడి నుంచి పాయింట్అవుట్ చేయండి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. ఏమండి, ఏమని కోరుకుంటున్నాడండి? కొత్త చక్రవర్తి వచ్చాడు. కొత్త చక్రవర్తి పట్టాభిషేకం చేయబడ్డాడు. ఈయన ఎవరి కుమారుడు? సొలొమోను గారి కుమారుడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, యరొబాము అనేటువంటి ఒక వ్యక్తి సొలొమోను గారితో ఆయన సహవాసం ఉంది కాబట్టి, ఆయనతో కలిసి తిరిగాడు కాబట్టి ఈయన ఏమంటాడనంటే, తిరుగుబాటు చేయించి, కొంతమంది చేత తిరుగుబాటు చేయించి, మీ నాన్న పెట్టిన బరువైనటువంటి కాడి తీసేస్తే మేము నీ పరిపాలన కింద ఉంటాము, మేము చక్కగా నువ్వు చెప్పినట్టు చేస్తాము అని ఎదురు తిరిగారు. ఇక్కడ 4వ వచనంలో ఒక మాట రాయబడింది, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి ఏముంచాడు? బరువైన కాడి మా మీద ఉంచాను. అంటే ఒక రాజు ప్రజల మీద బరువైన కాడి పెట్టగలడు. అర్థమవుతుందా? ఏం పెట్టగలడు? బరువైన ఇప్పుడు సామాన్యుల మీద ఆర్థిక భారం పడింది అనుకోండి, పన్నుల భారం పడింది అనుకోండి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి అనుకోండి, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి అనుకోండి, అందుకే అక్కడి నుంచి అంటుంటారు గ్యాస్ బండ, గుది బండ అని, ఆ బండ అని. సామాన్యులు బ్రతకగలరా ఇలా ఉంటే? ఎందుకు ఈయన మోపాడు? సొలొమోను గారు కోటీశ్వరుడు, ధనవంతుడు, భయంకరమైనటువంటి ధనవంతుడు. తూర్పు దేశాలే కదా, అసలు ప్రపంచంలోనే అలాంటి ధనవంతుడు ఉండడేమో ఆ రోజుల్లో. వెండి అంటండి, వెండి పట్టించుకోవడం మానేశారంట ఆయన పరిపాలనలో. వెండి అనేది మామూలుగా ఒక ఇసుక పోగులెడతాం చూసారా, అలా పోగులెట్టేశారంట. పట్టించుకునేవారు కదండి, ఎవరు అలా తన్నుకుంటూ వెళ్ళిపోయేవారంట. చూపిస్తాను మీకు రిఫరెన్స్. ఈయన ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక చక్రవర్తి ప్రజల మీద ఏం మోపేశాడు? నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాడు. 3వ విషయం ఏంటంటే, రాజులు, అధికారులు, దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులు ప్రజల మీద భారం పెట్టే అవకాశం ఉంది. ఎందుకు భారం పెడుతున్నాడు? ఎందుకు ప్రజల మీద భారం మోపాల్సి వచ్చింది? సొలొమోను గారి కోణంలో మనం వెళ్ళి ఆలోచించేద్దాం. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితులు ప్రజల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండటం వల్ల చాలామంది ప్రజలు ప్రాణహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఎలా బతకాలో తెలియక దేశాలు విడిచిపెట్టి వేరే దేశాలు వెళ్ళి బతుకుతున్నారు. కారణం ఏంటంటే, కొంత ఒత్తిడి వాళ్ళ మీద కాడి మోపబట్టడం ద్వారా. ఇక్కడ బరువైన కాడి పెట్టింది ఎవరు వీళ్ళ మీద? ఒక రాజుగారు. ఆ రాజు ఎవరు? సొలొమోను గారు. ఒకసారి చూద్దాం. ఆయన ప్రారంభ దశ ఎలా ఉంది, ముగింపు దశ ఎలా ఉందంటే, ప్రారంభ దశ బాగానే ఉంది. ఆరంభ శూరత్వం అన్నట్టు కార్యారంభం కంటే కార్యాంతం మేలని దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి, ఆయన చెప్పిందే కార్యారంభం బాగుంటే సరిపోదు, కార్యాంతం కూడా బాగోవాలని చెప్పి ఆయన రాసిన మాట అది వృద్ధాప్యంలో. అయితే ఇక్కడ సొలొమోను గారు ఈ కాడి మోపడానికి గల కారణం ఏంటి? రాబడి లేదా, దాని ఏమంటారు, సంపద సృష్టించడానికి కంపెనీలు లేవా, లేకపోతే వనరులు లేవా? అంతకుముందు వచ్చినోడు మొత్తం ఊడ్చి చేసేసాడా? ఈయనకంటే ముందు ఎవరు? వాళ్ళ నాన్నగారే కదా. ఆయన మొత్తం ఏమి లేకుండా ఖజానా అంతా ఖాళీ చేసేసి ఈయనకి అప్పచెప్పాడా? ఆ భారాన్ని కొంచెంగా మీరు కూడా పంచుకోండి అని చెప్పి ప్రజల మీద వేసాడా? ఇలాంటివన్నీ ఒకసారి ఆలోచించండి. ఎందుకు బరువైన కాడి పెట్టాడు సొలొమోను గారు ఈయన మీద? సొలొమోను గారు వాళ్ళ నాన్న దెబ్బేసాడా? చాలామంది ఏం చెప్తారు, ఏదైనా చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమి లేదు అని అందరూ చెప్పేది. మరి ఆయన ఎలా చేశాడో ఈయన ఎలా చేస్తున్నాడు అన్నది దేవుడికి ఎరుక. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈయన బరువైన కాడి పెట్టాడు. ఈయన ఎవరి మీద? ప్రజల మీద. ఆయన రాజు అయ్యండి, ఐక్యరాజ్య రాజు అయిన, అంటే 2 సామ్రాజ్యాలకి రాజు అయిన. ఈయన ఒక్క రాజ్యానికే రాజు అయ్యాడు. ఈయన ఎవరికి? బెన్యామీను యూదులు ఈ 2 గోత్రాలు కలిపినటువంటి రాజ్యానికే రాజు ఈయన రెహబాము గారు. ఇక్కడి నుంచి విడిపోయారు, 10 గోత్రాలు అట్టు వెళ్ళిపోయారు ఈయన దెబ్బకే. చూద్దాం ఈయన ఏం చేశాడంటే, ఒకసారి ఆయన గురించి హిస్టరీలోకి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం నుంచి మనం ఆలోచించేద్దాం. ఇక్కడ మొదటి విషయం ఏంటంటే, ఆఖరి దశలో ప్రజల మీద ఇలాంటి బరువైన కాడి మోపడానికి సొలొమోను గారు
ఏం చేశాడు అని అంటే లగ్జరీ జీవితాన్ని జీవించాడంట. ఇంత ఒత్తిడి ప్రజల మీద ఎందుకు పడిపోయింది? లగ్జరీ లైఫ్ అనిపించేసాడంట. కొన్ని విషయాలు చూద్దాం. సొలొమోను గారు దేవాలయం కట్టించాడుగా. దేవాలయం అనగానే సొలొమోను గారి పేరు గుర్తొస్తుంది మనకి. సొలొమోను గారు దేవాలయమే కట్టించాడని మనం అనుకుంటాం. దేవాలయం ఎన్నాళ్ళు కట్టించాడు? ఆరాధ్యం ఆఖరి వచ్చిన ఆఖరిలో ఏం చూడండి, 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించాడు. దేన్ని? దేవుని మందిరాన్ని. మందిరము సమాప్తమాయను అని ఉంది కదా అక్కడ. ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఇది? 7 సంవత్సరాలు. మందిరం పూర్తయిపోయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సొలొమోను గారు దేవాలయంతో పాటు తన కొరకు విలాసవంతమైనటువంటి లెబానోను వనంలో రాజనగర్ ఒకటి కట్టుకున్నాడంట. గెస్ట్ హౌస్ అనమాట. ఇది నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 13 సంవత్సరాలు. 7వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి. దేవుని ఆలయం కంటే ఎన్నాళ్ళు ఎక్కువ పట్టింది? అది 7, ఇది 13, అంటే 8 సంవత్సరాలు ఎక్కువ పట్టింది. దేని కట్టుకోవడానికి? ఈయన గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను. ఏం చేశాడు ఈయన? విలాసవంతమైనటువంటి ఒక భవనాన్ని కట్టించుకున్నాడు. ఆ భవనం ఎక్కడుంది? ఆ నగరంలో ఉంది, ఆ వనంలో ఉంది, ఆ తోటలో. ఇది కాక ఈజిప్టు అంటే ఐగుప్తీయుల కుమార్తెని దేవుడు చేసుకోవద్దన్నా కూడా చేసుకున్నాడు. చేసుకున్నటువంటి ఆమె కొరకు ఐగుప్తి చక్రవర్తి కుమార్తె కోసం ఈయన ఏం చేశాడు తెలుసా? ఇలాంటి భవనం ఇంకోటి కట్టించాడంట. ఇంతకు విషయం ఏంటంటే అది 7 ఏళ్ళు, ఇది 13 ఏళ్ళు. ఈ వయ్యారికి కట్టించింది 20 ఏళ్ళు పట్టింది. అర్థమవుతుందా? అంటే ఆయన లగ్జరీ లైఫ్ ఎలా వెళ్ళిపోయిందో చూడండి. ప్రజలు అయ్యేం పట్టట్లేదు, ఆయనకి ఎంజాయ్ చేస్తున్నాడు. పరిపాలన పక్కకి వెళ్ళిపోయింది, పక్కదారి పట్టేసింది. ఈయన ఏం చేశాడు? ఆమె కొరకు అలాంటి భవనం ఒకటి కట్టించాడు. ఈ భవన నిర్మాణ కార్యక్రమంలో వెట్టి చాకరీ చేయించాడండి. ఎవరి చేత? ప్రజల చేత. ఎలా అనుకుంటున్నారు? 30,000 మంది ప్రజలు. ఎవరు? ఐగుప్తి కుమార్తె ఉంది చూసారా? ఐగుప్తీల యొక్క కుమార్తె, ఈయన భార్య, ఈయన చేసుకున్న భార్య. ఆమె కొరకు 30,000 మంది ప్రజల్ని నిర్బంధం చేసి బంధించేసి ఇంకెక్కడికి వెళ్లకుండా అది కట్టించాడంట. వంతుల ప్రకారం 4 రోజులు అక్కడుండి పనిచేసాడు అనుకోండి. 2 నెలలు రెస్ట్ ఇచ్చేవాడంట. ఇంటికి వెళ్ళేసి వచ్చేసేయండి, మామూలుగా ఉండదని చెప్పి. ఆ 2 నెలలు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వచ్చేయాలో నెల వాళ్ళు మర్చిపోవటమే వీళ్ళని. ఈ నెల అంతా అక్కడ పాముకుని పాపం నానా బాధలు పడి, ఆ రాళ్ళు పడి, ఆ బరువైన రాళ్ళు పడి చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతుంటారు, గాయాలు అయ్యే వాళ్ళు గాయాలు అవుతారు. ఇలాంటి పరిస్థితులు. కొండల్లో రాళ్ళు తవ్వేందుకేమో 80,000 మంది అంట. బరువులు మోసేవారు 70,000 మంది. మీరు 7వ అధ్యాయం అంతా చదవండి. ఆయన చేసినటువంటి భయంకరమైనటువంటి ఆకృత్యాలన్నీ కనపడతాయి. ఇది ఎవరి పద్ధతి అనుకుంటున్నారు? ఐగుప్తుల పద్ధతే. ఐగుప్తులు పెద్ద పెద్ద రాళ్ళు బానిసల చేత మోయిపిచ్చి కట్టారు. అందుగురించి ఇప్పటికీ ఐగుప్తులు పిరమిడ్లు ఉంటాయి. ఎవరు కట్టారనుకుంటున్నారు? ఇజ్రాయెల్ జనాంగమే కట్టారు. 400 సంవత్సరాలు బానిసలు కొండి చేసిన పనులు అవన్నీ పాపం. అలాంటి భయంకరమైన పరిస్థితి సొలొమోను గారు తీసుకొచ్చాడు. ఎందు నిమిత్తం ఇవన్నీ? విలాసవంతమైనటువంటి జీవితం కొరకు. రాజు పరిపాలనకి ఎక్కిన తర్వాత, పరిపాలన ఎక్కి వరకేమో ఒక రకమైన మైండ్ ఉంటుందండి. పరిపాలన ఎక్కిన తర్వాత ఒక రకమైన మైండ్ ఉంటుంది. పరిపాలకుల గురించి పక్కన పెట్టేసేయండి. మనమే తినడానికి తిండి లేనప్పుడు ఒక రకంగా ఉంటాం. తినడానికి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే మన మైండ్ డిఫరెంట్ అయిపోతుంటుంది, ఆలోచనలు మారిపోతుంటాయి. అదే ఈ మనుషులు అక్కడ పరిపాలించేవాడు దేవుడు కాదు, దేవుడు పంపించగా వచ్చినటువంటి ప్రత్యేకమైన వ్యక్తి ఏం కాదు. ఆ సీటు మీద కూర్చున్నవాడు ఎవరు? మనిషే, మనలాంటి మనిషే, మనలాంటి సాధారణమైనటువంటి మనిషే. అతని ఆలోచనలు మారవా? లగ్జరీ అనిపించాలని అనిపించదా? ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థించాల్సి ఉండవలసింది ఆ రోజు, వాళ్ళు చేయలేదామనుకుంటున్నాను నేను. ఇప్పుడు అలాంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే అలాంటి లగ్జరీ రైపు అనుభవించాలనేటువంటి ఆలోచన మన పాలకులకి ఎవరికి రాకూడదు. ఎందుకంటే అదంతా ఎవరి మీద నెట్టేస్తారు? ప్రజలు. వాళ్ళకి వచ్చి పెడతారా? ఎక్కడికి వచ్చి పెడుతున్నారు? ప్రజల సొమ్మే కదా. అది ఇప్పుడు ఎవరి మీద పడుతుంది? ఎక్స్ట్రా భారం ప్రజల మీద పడుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పనా? తన తండ్రి దావీదు గారు కూడబెట్టి ఇచ్చినటువంటి సరంజామా కాకుండా ఈయన ఇంకో ఎంతో కలప, లోహం, రాళ్ళు సొలొమోనుకి అవసరమైనవి అంట. ఈవిడ కోసం కట్టించే భవనం కొరకు ఆయన ఎన్నో ఇచ్చాడంట. ఆ సరంజామా అంతా ఇచ్చాడంట చచ్చిపోయేటప్పుడు. కానీ అవి కాకుండా చాలా అవసరమైపోయిందంట.
మొదలెట్టాం, ఇంతకు అవుద్దనుకుని మొదలెట్టాను, ఇలా అయింది అన్నట్టుగా మాట్లాడుతూ మొదలెట్టాడు. ఇప్పుడు ఏమైంది? ఈయనకి లేదు. లేకపోయేసరికి ఆ పక్కనే ఇంకొక రాజు ఉన్నాడు. ఆయన ఎవరని అంటే హీరాము. హీరాము ఒకసారి రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూస్తారా? రాజులు మొదటి గ్రంథం 9, 10, 9వ అధ్యాయం 10వ వచనం. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించాను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజు అయిన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళ వృక్షపు మ్రాణులను బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున ఇచ్చాడు. ఎవరిని అడుగుతున్నాడు అప్పు? ఇప్పుడు కొదవైనటువంటి కలప బంగారం తూరు రాజు అయినటువంటి హీరాము దగ్గర అప్పుగా తీసుకున్నాడంట. ఏంటి అంత సరంజామా దుర్వినియోగ పరిచేసి ఏం చేస్తున్నాడు? అప్పుకెళ్ళాడు. ఈ అప్పు తీర్చడం కోసం ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ అప్పు తీర్చడం కోసం దేవుడు తన ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి భూభాగంలో 20 ఊళ్ళు ఎవరికి ఇచ్చేసాడంట? హీరాముకి ఇచ్చేసాడంట. కిందకి చూడండి, 11వ వచనం. సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించాను. ఎవరికి ఇచ్చాడండి? ఎందుకు ఇచ్చాడు? ఇది దేవుని ప్రజలకు ఇచ్చాడు. ఈ 20 పట్టణాల అతనికి ఎందుకు ఇచ్చాడు? అప్పు చేశాడు కదా, మళ్ళీ గొడవ చేస్తాడని చెప్పి ఆయనకి ఇచ్చేసాడు. తర్వాత సెటర్ వేసాడు అండి హీరాము. అన్న ఏంటిది సోదరుడా, ఇలాంటి భూమి ఇచ్చావు, పండుతుందా, ఇది పనికిరాందని ఇచ్చేసావా అని. దేవుడు పనికిరాంది ఏమి ఇవ్వడు, ఆయన అలా అంటున్నాడు, ఆయన పొలం చూశాడు కాబట్టి. అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? విస్తారమైనటువంటి బంగారం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఈయన? వాళ్ళ నాన్నగారు ఇచ్చింది. ఎవరి దగ్గర తెచ్చుకున్నాడు? మళ్ళీ హీరాము దగ్గర తెచ్చుకున్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చూడండి. గంధవర్గములు అమ్ము వర్తకులను ఇతర వర్తకులను కొనువచ్చు బంగారంతో గాక సొలొమోను ఏటాట వచ్చి బంగారము 1332 మనుగుల ఎత్తు అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోను వద్దకు బంగారమును వెండియు తీసుకొని వచ్చిరి. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులు గల $200 చేయించాను. బంగారంతో ఏం చేయించాడంటండి? మొత్తం 500, ఒక్కొక్క డాలుకు 600 తుమ్మలు బంగారం పట్టాను. సాగగొట్టిన బంగారంతో 300 కేడేము, డాలర్ 200, కేడేములు 300. దేంతో చేయించాడండి? బంగారంతో చేయించాడంట. బంగారంతో ఏం చేయించుకోవాలి? ఒంటి మీద ధరించి చేయించుకోవాలి. బంగారంతో ఎవడైనా బైక్కి పెట్రోలు ట్యాంకులోంచి మోటార్లోకి వెళ్ళి దాన్ని ఈ వైరు బంగారంతో చేయించుకుంటాడు ఎవడైనా? చక్రాలకి టైర్లు రిమ్ములు ఉంటాయి కదా, వాటిని ఎవడైనా బంగారంతో చేయించుకుంటాడా? ఎవడైనా డాళ్ళు బంగారంతో చేయించుకుంటే అవి ఉపయోగపడతాయా? బంగారం దేనికి వాడాడు? డాళ్ళకి వాడాడు. డాలు యుద్ధంలోకి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. బంగారం డాలు పట్టుకెళ్తారా? మరి ఎందుకు చేయించినట్టు? మరి ఎక్కువైతే ఏం చేస్తాడు? బంగారం ఎక్కువైపోతే ఏం చేస్తాడండి? ఆయన భక్తుడే కావచ్చు. ఇలాంటి పనులు మనం చేయకూడదని చెప్తున్నాను నేను. ఇప్పుడు డబ్బు ఉంటే ఏం చేయాలి? బంగారం ఉంటే ఏం చేయాలి? ఖజానాలు దాచి ఉంచాలి. తర్వాత పాలకుడు తన ప్రజలు పరిపాలిస్తాడు. ఉంది కదా అని, బంగారం అంత ఉంది కదా అని ఏం చేశాడు తెలుసా? $500 బంగారంతో చేయించాడు. అక్కడ తాగాడా? కుర్చీ అలా చేయించుకున్నాడు చూడండి. 17. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనం చేయించి ప్రశస్తమైన బంగారముతో దాన్ని పొదిగించాడు. ఏం చేశాడండి? దంతంతో సింహాసనం చేయించుకున్నాడంట. దాని మీద ఏం పొదిగించాడు? మేలిం బంగారంతో తొడిగేసాడంట దానికి అంతా. ఎంత దారుణం అండి ఇది! ఏం పొదిగాడు? ఎవరి సింహాసనం ఇది? సొలొమోను గారు కూర్చున్న సింహాసనం. నీళ్ళు తాగుతాడు కదా, నీళ్ళు తాగే పాత్రలో. 20వ వచనం చూడండి. మరియు రాజైన సొలొమోనుకున్న పానపాత్రలన్నీయును బంగారపువై ఉండెను. అంటే మంచినీళ్ళు దేంతో తాగుతున్నాడు? అంటే బంగారంతో తాగితే, బంగారపు గ్లాసుల్లో తాగితే లోన ఏమన్నా అరుగుదల బాగుంటుంది అంటారా? మరి మట్టి గ్లాసులతో తాగమంటున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మట్టి గ్లాసుల్లో టీ తాగండి, మట్టి గ్లాసుల్లో కాఫీ తాగండి, మట్టి పాత్రలో చాలా ఆరోగ్యవంతమైన అని ఎందుకు అంటున్నారు? ఇది డబ్బుండి ఏం తెలియట్లేదు ఈయనకి, సొలొమోను గారికి. నీళ్ళు తాగేటప్పుడు ఎవరైనా బంగారం గ్లాస్ ఎట్టి నీళ్ళు తాగటం ఏంటంటే అంటే
ఎంత బంగాన్ని ఎలా యూజ్ చేయాలనుకున్నాడు ఆయన? అంటే భవిష్యత్తు సుదూరమైనటువంటి ఆలోచన ఆయనకి లేదా? ప్రజల మీద ఈ భారం పడిపోద్దని లేదా? ఆ? ఆ భారం ఎవరి మీద పడుద్ది? సొలొమోన్ గారు అలా చేశాడు. వాళ్ళ గురించి మనం ఎందుకు ప్రార్థన చేయాలో చెప్తున్నాను మీకు. ఎందుకు చేయాలి? ఇలా ఆలోచన లేనటువంటి చక్రవర్తులు పరిపాలించారనుకోండి, డబ్బంతా దేనికి పెడతారు? డాళ్ళకి డబ్బు ఎందుకండి? ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టాడు, ఆ ప్రాజెక్టులోని ఆ మధ్యలోది ఊసలు ఏమేద్దాంరా అని అడిగాడు అనుకోండి, వేరే తింగరోడిని ఏమన్నా సలహాదారుని, బంగారం వేద్దామని అన్నాడు అనుకోండి, ఎక్కడి నుంచి తెస్తారు? ప్రాజెక్టులు కట్టలేదు అనుకుంటున్నారు ఈయన. మీరు అధ్యాయం అంతా చదవండి. ప్రాజెక్టులు కట్టాడు, ప్రాజెక్టులు కూడా చాలా దారుణమైనటువంటి పెట్టుబడి పెట్టేశాడు, అవసరం లేనంత పెట్టుబడి పెట్టేశాడు. అన్ని ఈ చైర్ వేసుకున్నాడు కదా, చైర్ ఎక్కడానికి 6 మెట్లు ఎట్టుకున్నాడు. 17 వచనం చూడండి. మరి రాజు దంతముతో గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారంతో దాన్ని పొదిగించాను. ఆ సింహాసనమునకు దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపానములను, సోపానం అంటే మెట్లు, సోపానం అంటే ఏంటి? మెట్లు. సింహాసనం మీదకి ఎక్కడానికి ఆయనకి ఎన్ని మెట్లు కావాలి? 6 మెట్లు కావాలంట. 6 మెట్లు కూడా బంగారపు ముద్దలంట. పైన తొడిగించింది కదా బంగారపు ముద్దలు వేసి అక్కడ పెట్టి ఎక్కుతున్నాడంట. బంగారం మీద నడాలని ఆయన కోరిక. తర్వాత రెహబాము ఎంత ఇబ్బంది పడతాడో, ఆయన ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో ఆయనకి ఆలోచన లేదనుకుంటున్నాను నేను. అంటే ఉంటే వాడేస్తారా? చాలామంది మనోళ్ళు కూడా చూడండి, కుళాయిలు వస్తాయి, నీళ్ళు లేనంతసేపునేమో మున్సిపాలిటీ కూడా రాలేదు, ట్యాంక్ రాలేదు అని ఆ ఇళ్ళకి వీళ్ళకి తిరుగుతుంటారు. ఒకవేళ సర్లే అని చెప్పేసి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి వదిలేసే ట్యాంకులోనే. మొహం కడిక్కిన వాడు ఇల్లు మొత్తం నీళ్ళు రయ్యమని పెట్టేసి ట్యాప్ ఏం చేస్తాడు? వాడు పుక్కులించి ముక్కు తోముకుని కళ్ళలో పుసుకులు తీసుకుని చెవుల్లో ఇదంతా దుద్దుగిని, అంటే నీళ్ళు ఎలా పాడు చేస్తున్నాడు? దొరికితే అవి భద్రం చేసుకోండి అయ్యా, భద్రం చేసుకోండి అని ప్రభుత్వాలు ఎందుకు చెప్తున్నాయి? ఇప్పుడు ఆ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మళ్ళీ లగ్జరీ వీటికి ఖర్చు పెడుతున్నాయి, అవసరం లేనటి వాటికి ఖర్చు పెడుతున్నాయి. సోలొమోన్ గారి లాగా. ఆ భారం ఎవరు భరించాలండి? అంటే వాళ్ళకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. సొలొమోన్ గారి సింహాసనానికి బంగారపు మెట్లు ఇట్టించుకున్నాడంట. సొలొమోన్ గారు 6 నగరాలు కట్టించాడు, బ్రహ్మాండమైనటువంటి ఆయుధాగారం కూడా కట్టించాడు, ప్రాకారాలు, నీటి సరఫరా ప్రాజెక్టులు కూడా కట్టించాడండి. ఆయన బాగా విపరీతమైనటువంటి ఖర్చు పెట్టేశాడు అంటున్నట్లకి. సొలొమోన్ చేపట్టినటువంటి నిర్మాణ కార్యక్రమాల్లో ఎక్కువ భాగం ప్రజల ప్రయోజనం నిమిత్తం చేసినవి కాదంట, ఆయన గొప్ప కోసం చేసుకున్నాయంట. ప్రజల ప్రయోజనాలు ఆయన పట్టించుకోలేదంట అసలు. అంటే ప్రజల జీవన ప్రమాణాలని, వాళ్ళ సౌకర్యాలని అభివృద్ధి పరచడానికి ఉపయోగించవలసినటువంటి ఈ డబ్బుని పెద్ద పెద్ద ఆవరణాలు, అంతస్తులు కట్టడానికి ఉపయోగించడం చాలా బాధ కలిగించే విషయం. ఇప్పటికీ ఒక రాజకీయ నాయకుడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఆ ప్రభుత్వాలకు పాలుభాగిస్తుడు, అతను ఏ కారులోనే వెళ్ళొచ్చు. బుల్లెట్ ప్రూఫ్లో 4 రకాలు ఉంటాయి. మామూలుగా నార్మల్ సెక్యూరిటీ ఉన్నప్పుడు బుల్లెట్ ప్రూఫ్ అవసరం లేదు. అంటే లగ్జరీగా వాడటం అంటే చెప్తున్నాను. 5 కోట్లు కొనుక్కోవచ్చు కారు, అది 2 కోట్లు కొనుక్కోవచ్చు. ప్రజల మీద భారం పడకూడదు అనుకుంటే 20 లక్షల్లో నెంబర్ 1 కార్లు వస్తాయి. అర్థమవుతుందా? చెప్తున్నాను, ఇది నా రాజకీయం మాట్లాడుతున్నాను అనుకోకండి. ప్రజల మీద ఎప్పుడు భారం పడుతుంది అంటున్నాను. మీరు ఇష్టానుసారంగా మీరు ఖర్చు పెడితే ఆ భారం ఎవరు భరించాలి? అడిగారు కదా రెహబాము, 10 మంది గోత్రికులు ప్రజలందరూ వచ్చి ఎవరిని అడిగారు? రెహబాముని, యెరోబాములు అందరూ వచ్చి, మీ తండ్రి మా మీద బరువైన కాడి పెట్టాడు. ఎందుకు పెట్టాడు చెప్పండి? ఆయన దేనికోసం ఖర్చు పెట్టాడు? మా ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టాడా? లగ్జరీ అనిపించాడు మీ నాన్నగారు. ఆ బరువైన కాడి తీసేస్తానంటే మేము మీతో కొనసాగుతామని చెప్పారు. సో రెహబాము గారు ఇంటికి వెళ్ళి పెద్దల సలహా అడిగాడు. ఇలా అంటున్నారు, మా నాన్నగారు ఏం చేశాడంటే, మీ నాన్నగారు చేసిన అంత ఎంత కదయ్యా బాబా, ఒకసారి మీ నాన్నగారు మంచం చూడు, మీ నాన్నగారు కుర్చీ చూడు, మీ నాన్నగారు బాత్రూమ్ చూడు అని చెప్పేవాడికి సర్లే ఆపేసేయండి ఇంకా అని చెప్పి, మా నాన్నకి మించి గొప్పవాడిని అయిపోవాలనుకుని కోరిక పుట్టేసింది దీనికి. మీరు అంతా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. కోరిక పుట్టేసి కుర్రాళ్ళని అడిగారు. కుర్రాళ్ళు అడిగితే మనం అలాగే ఉండాలి, ఇంకా పరువుని భారం పెట్టేయాలి అని చెప్తే పెట్టేసాడు. అది ఇంకా ఒత్తిడి అయిపోయింది వాళ్ళకి. 2 రాజ్యాలకి 2 భాగాల కింద విడిపోయింది ఇజ్రాయెల్ దేశం అప్పటి నుంచి. అది దేనివల్ల? అనాలోచితమైనటువంటి ఒక పరిపాలకుడు వల్ల.
ప్రజలు ఇబ్బంది పడతారనేటువంటి ప్రజల మీద ఆలోచన లేనటువంటి ఒక రాజు వల్ల ఇలాగా దుబారాకు వచ్చి చేసేసి ఇజ్రాయెల్ ప్రజల మీద మోయలేనంత బరువు భారం మోపేశాడు సొలొమోను గారు. సొలొమోను గారి కోసం వాళ్ళు ఆ రోజు ప్రార్థన చేసి ఉంటే ఇంత కొచ్చి చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఆ రోజే దేవుడిని అడుగుంటే ఆయన మనసు దేవుడు మారుతుడు కదా, భారం పెట్టేసేలాగా చేసేసాడు కదా. ఇప్పుడు మొత్తం అంతా అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేశాడు. ఆ భారాన్ని నెలలో భరించాల్సి వస్తుంది. 4 విషయాలు. ఒకటేంటండి, దేశంలో పేదలను బాధించేటువంటి న్యాయాన్ని బలాత్కారం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మతాల మీద చిచ్చులు పెట్టేసే నెబుకద్నెజర్లాగా ఏదో ఒకటి నిలబెట్టి తలతక్కేసలు వేసేటువంటి జీవోలు పాస్ చేయొచ్చు రాజులు. తర్వాత లగ్జరీ లైఫ్ అనుభవించేసి ఇక కన్నుమిని నానకుండా ప్రజల బాగోగులు పట్టక ఇష్టానుసారమైన ఖర్చులు చేసేసి ఆ భారాన్ని మీరే భరించిందని పప్పులు ఉప్పుల మీద వేసేసి బాధ పెట్టేస్తే అది ఎవరు భరింతారు? అలాంటి చక్రవర్తులు కూడా ఈ భూమి మీద ఉంటారు. బైబిల్ చెప్పింది, అది నేను చెప్పింది కాదు. ఇంకోటి ఆఖరిగా చూస్తే ఇప్పుడు మొన్న మీటింగ్కి వెళ్ళాను నేను. దుల్ల మీటింగ్కి వెళ్తుంటే ఆ మీటింగులో ప్రయాణంలో 3వ ప్రపంచ యుద్ధం ఖాయం అనే ఒక న్యూస్ వచ్చింది. నేను బండి మీద వెనకాల కూర్చొని ఉంటే 3వ ప్రపంచ యుద్ధం ఖాయం అంటున్నాడు ఏంటని చెప్పి ఆన్ చేస్తే టీవీ నన్ను ఎక్స్క్లూజివ్ ఇస్తున్నాడు. మొత్తం అంతా ఇరాన్ ఇజ్రాయెల్ మీద వార్ జరుగుతుంది. ఇద్దరు ఇదివరకు స్నేహభావంతో ఉన్నట్టు ఉండేవారండి. మొత్తం ఇది ఎక్కడ చెడింది. ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఈ ట్రంప్ ఎంటర్ అయ్యాడు, అమెరికా అధ్యక్షుడు. ఎంటర్ అయిన తర్వాత చెప్తున్నాను, టీవీ నన్ను చెప్తున్నాడు, వీళ్ళు స్నేహభావంతో ఉన్న వాళ్ళు కూర్చోబెట్టి గొడవలు ఎందుకు, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూర్చోబెడితే 2 నిమిషాలు కూడా కూర్చోలేదండి ట్రంప్. ఇజ్రాయెల్ రాజు కూర్చున్నాడు, వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు నచ్చక అర్జెంటుగా 2 నిమిషాల్లో లేచి వచ్చేసాడు అంటండి. అక్కడి నుంచి టీవీ నైన్ చెప్తున్నాడు. అది లేచి వచ్చేస్తే ఆయన వెనకాల మరి ఎవరు వస్తాడు? ఆయనకి సపోర్ట్ ఎవరు? ఇజ్రాయెల్కి సపోర్ట్ ఎవరు? ట్రంపే కదా. ట్రంప్ వెళ్ళిపోతే ఆయన కూర్చుంటే ఎలా ఉంటుంది? వాళ్ళు వచ్చేసి ఎవరిదారినాలు వెళ్ళిపోయారంటండి. ఇప్పుడు ఇంతకీ ట్రంప్ ఏంటంటే ప్లాను, ఒక్క చిన్న జర్క్ ఇవ్వాలి. ఎవరికి? ఇరాన్కి జర్క్ ఇవ్వాలి. జర్క్ ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు చాలా ప్రమాదం అని వాళ్ళకి హింట్ ఇచ్చాడు. జరుగుతుంది, రహస్య ఒప్పందం అంటది. 2 బాంబులు ఉన్నాయంటండి ఇజ్రాయెల్ దగ్గర. 2 బాంబులే. ఒకటి 16,000 కేజీలు అంట. 16,000 కేజీలు. అది ఆల్రెడీ 2 చేసేసే కదా, ఒకటి వేసేద్దామని చెప్పి ఆతృత పడిపోతున్నాడు. ఎవరు? ట్రంప్ గారు. ఆ ఒక్క బాంబు కింద పాడేస్తే ఆ బరువుకి 250 అడుగులు వెళ్ళిపోద్దండి కిందకి, భూమిలోకి. 16,000 కేజీల బాంబు లోనికి వెళ్ళి పేలితే ఏమవుతుంది అన్న. అందులో ముందు పడేది ఎవరనుకుంటున్నారు? ట్రంప్ను ఇజ్రాయెల్ చక్రవర్తి పడతారు నాకు తెలిసి. ఎందుకంటే అక్కడే కదా మరి ముందు పోయేది ఆళ్ళలో. 250 అడుగులు అంటే ఎంత లోతండి అది. అసలు మొన్న ఇరాన్ మీద కక్ష తీర్చుకోవడానికి, ఎదురుదాడి చేయడానికి సీక్రెట్గా వాళ్ళు దాచుకునేటువంటి బాంబుల్ని బ్లాస్ట్ చేశారండి. ఎవరో? ఇస్రాయలీలు. 5.1 భూమి కంపించిందండి. భూకంపం వచ్చినప్పుడు ఊగుతో చూసారు, అలా ఊగిందండి. 5 రిక్టర్ స్కేల్ మీద 5.1 వచ్చేసిందంట. మామూలుగా వాళ్ళు దాచుకున్న బాంబులు. అసలు ఇజ్రాయెల్ ఎలాంటి బాంబులు కనిపెట్టింది? ఇప్పుడు ఆ బాంబులు ఎత్తే ఏమవుతుంది? వంకాయ బద్దలాగా ఇడిపోద్ది. అసలు భూమి పాడైపోయి మొత్తం రాలిపోద్ది. ఇంకా రాలిపోయినట్టు రాలిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, ఏముండదో. ఇప్పుడు వీటన్నిటికి ఆజ్యం పోసేది ఎవడో? ట్రంప్. ఎవరో? ఏ దేశస్తుడైనా క్రిస్టియన్ దేశం అని పేరు. ఇప్పుడు ఆ తలతెక్కలోడు మనసు మార్చమని ప్రార్థన చేయాలి మనం. ఎవరు పోతారండి? అసలు యుద్ధం జరుగుతుంది సరదా. ఒకరి మీద ఒకటి రెచ్చగొట్టిన స్నేహభావంతో కలిసి ఉన్నన్నాళ్ళు శుభ్రంగా ఉండి పోక ఎందుకు వచ్చింది ఇక్కడ? ఆ భూమి ఆయన వచ్చి లోపు నాశనం చేసేలా ఉన్నారు వాళ్ళు. ఎవరు వచ్చి లోపు? ఆయన వచ్చిందాక. ఆయన అంటాడు, నేను వచ్చే వరకు ఏమీ కాదు, మీరు దాచుకున్న బాంబులకి నేనే నిప్పెడతాను, నాకు అగ్గిపుల్లకి వచ్చి కూడా అవుతాం, మీరు పెట్టుకొని ఎన్ని పెట్టుకుంటారని ఆయన అంటాడు. కానీ ఈలోపు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పర్యావరణం మారిపోద్ది, వంకరు మూతులు పుడతారు ఇక్కడి నుంచి. 2వ ప్రపంచ యుద్ధమే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఆ ప్రభావం పడుతూనే ఉంది.
వందల సంవత్సరాలు దాని ప్రభావం పడి బాధపడుతున్నారు. ప్రాణ నష్టం ఉంటుందండి యుద్ధాల వల్ల. బైబిల్ యుద్ధాలని సమర్థించడం. ప్రాణ నష్టం ఉంటుంది మరియు బాధలు ఉంటాయి. విధవరాళ్ళు పెరిగిపోతారు, అనాథలు పెరిగిపోతారు. పెరగరా? యుద్ధం వల్ల ఏమైనా లాభం ఉందా? ఆర్థికంగా, సామాజికంగా నష్టాలు. గ్రామాలు, నగరాలు ధ్వంసమైపోతాయి. జనవాసాలు ఏమైపోతాయి? తీవ్రంగా నష్టపోతాయి. పంటలు నాశనం అయిపోతాయి. ఆకలి, పేదరికం, దరిద్రం ఇవన్నీ పెరిగిపోతాయి. దేనివల్ల? యుద్ధం వల్ల అండి. యుద్ధం వల్ల చాలా నష్టం ఉంది. ఇప్పుడు ఆ యుద్ధం వస్తే ఎవరికి నష్టం? ప్రజలందరికీ నష్టం. ఆ యుద్ధం ఎవరి వల్ల వస్తుంది? ఇప్పుడు 1300 గ్రాములు మెదడు కలిగినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య వస్తుంది. ఇది 1300 గ్రాములు ఇంతే ఉంటుంది. కాటాలు వేస్తే ఎంత? కేజీ మీద 300. ఇంత మెదళ్ళు వేసుకుని ఈ భూమిని నాశనం చేసేద్దామని వాళ్ళు చూస్తున్నారు. మన మెదళ్ళన్నీ కలిపితే ఎంతో మెదడు అవుద్ది. మనకు ఒక చిన్న ప్రార్థన ఏం చేస్తున్నాం వాళ్ళ కోసం? రాజుల కొరకు, అధికారుల కొరకు దేవుడు ఏమంటున్నాడు? ప్రార్థన చేయండి. వాళ్ళు ఈ ప్రకృతిని పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మన బాధ్యత అది. వాళ్ళ మనసులో మార్చేస్తాడండి దేవుడు. మరి ఇప్పుడే మార్చేసి కదా మనం అడగకుండా అని అంటారు. మీరు తెలివైన వాళ్ళు కదా, ఇప్పుడే మార్చేసి కదా అంటే ఎలా మారుస్తాడు? విజ్ఞాపన చేయకుండా, అడగకుండా ఎలా మారుస్తాడు? అడిగితేనే కదండి. గతంలో మనం చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాము. అడిగితేనే ఏదైనా జరిగిద్ది. బైబిల్ శాంతిని బోధిస్తుంది కాబట్టి ఆ శాంతి కోరుకున్న దేవుడు మాకు శాంతి కావాలని అడిగితే దానికి జవాబు ఇవ్వడా అంటున్నా. జస్ట్ చిన్న మెలుగు తీస్తాడు అంతే, ఆలోచనలు అన్నీ మారిపోతాయి. అర్థమవుతుందా? బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. బైబిల్ ఈ శాంతిని బోధిస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఈ వచనాలను బట్టి అయినా మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. 12వ అధ్యాయం రోమాపత్రిక 18వ వచనం, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. 21వ వచనం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. యెషయా గ్రంథం 2:4 అంటాడు, వాళ్ళు యుద్ధము చేయ నేర్చుకోవటం మానేస్తారు. యుద్ధాలు అనే ప్రసక్తే ఉండదన్నాడు. ఎవరిని? సంఘంలోకి వచ్చిన వాళ్ళని. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును సంఘం. 4వ వచనం, అనేక జనములకు ఆయన తీర్పు తీరుస్తాడు. వారు తమ ఖడ్గములను నాకటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగా సాగకొట్టుదురు. జనమ మీదకి జనము ఖడ్గం ఎత్తకుండును, యుద్ధము చేయి నేర్చుకునేటిక మానివేయును. ఎవరి గురించి చెప్పిన మాట ఇది? సంఘం గురించి. పాత నిబంధనలో యూదుల ప్రవక్త అయినటువంటి పెద్ద ప్రవక్తగా పిలువబడినటువంటి యెషయా గారు చెప్తున్న మాట ఇది. యూదులకి అప్లై అవుతుంది, క్రైస్తవులకి అప్లై అవుతుంది. అక్కడ ఇద్దరు గొడవ పెట్టింది ఎవరు? బాంబే హద్దమని చెప్పేది ఎవరు? ఒకడు యూదుడు, ఒకడు క్రైస్తవుడు. మనోళ్ళు నిన్నంతా చంపేశారు. నిన్న మొన్న స్టేటస్లోనే ఏంటది? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అంట. వాళ్ళు ఓడిపోయారంట. ఏదో 20 వాళ్ళు 2 దెబ్బలకి స్లో అయ్యారంట. చూసా, ఏదైనా ప్రపంచాన్ని జయించేస్తుంది ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎప్పుడు దేవుడు చెప్పాడు నీ భాగ్యం గొప్పదని? ఎప్పుడు చెప్పాడు? అంటే క్రైస్తవుడికి కనీస జ్ఞానం ఉండొద్దా బైబిల్ మీద? ఇజ్రాయేల్ ప్రజలకి అచ్చున్నాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజల మీదకి బాంబులు వేసేసి, హాస్పిటల్ని కూలగొట్టేసి, వితంతువులు చేసేసి, విధవరాలను చేసేసి, అనాథులు చేసేసి, తుత్తినీళ్ళకి చేసి పాడేయమని చెప్పి కోరుకున్నాడా? ఇజ్రాయేల్ ప్రజల నుంచి. అమెరికా కూడా దానికి సపోర్టా? ఎవరు చెప్పారండి? దేవుడు అలాంటి ఒప్పుకుంటాడా? ఏం చెప్తున్నాడు ఆయన? ఇజ్రాయేల్ ప్రజల గురించి ఏం చెప్తున్నాడు చూడండి. వాళ్ళ బుద్ధి ఏంటి చెప్పాడు చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. వాళ్ళంట దేవుని ప్రజ అంట. ఎవరు చెప్పారండి దేవుని ప్రజని? ఎప్పుడు వాళ్ళని పక్కనెట్టేసాడండి ఆయన. 2వ అధ్యాయము 14వ వచనం, అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. ఎవరిని పోలి నడుచుకున్నారు? క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను. మీరు యోదయలో వారు ఎవరు? సంఘం. యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి
అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కానివారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చాను. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే ఎవరినైనా పక్కన పెడతాడు ఆయన. సంఘాన్ని హింసించారండి వాళ్ళు. ఇప్పటికి మొన్న రీసెంట్గా ఒక జీవో పాస్ చేశారు, సువార్త ప్రకటించొద్దని ఇజ్రాయెల్ దేశంలో. ఏసెవరు మాకు తెలియదు, ఆయన అనమాకుడని. మనం అనుకుంటున్నాం ఇజ్రాయెల్ దేశం అంటే అక్కడ యేసుప్రభు గురించి ఉంటుందని. యేసుప్రభు గురించి ఉండదు, ధర్మశాస్త్రం ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఎలాంటి వ్యక్తుల కోసం మనం ఏం చేయాలి? ఇంత భారం ఉంది మన మీద. ఏ భారం? రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాల్సిన భారం. యుద్ధాలు అక్కడెక్కడో జరుగుతుంది, మనకెందుకులో అనుకోకండి. మన ముక్కులు వంకరిపోతాయి. ఇక్కడ గ్రహం మూరు వత్త చూసారు, అలా పళ్ళు పారలు రెండు ఇలా వచ్చేసి బయటికి మూతంతా పక్కెళ్ళిపోయి మొత్తం వంకరలు తిరిగిపోతాం. అణుబాంబులు వదిలేరు అనుకోండి, అది అక్కడే ఉండదు. అణుబాంబు అంటేని మనకు కూడా ఇబ్బందే. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు. నువ్వు ఇంట్లో 4 వాళ్ళ మీద పడుకున్నా సరే బెజ్జల నుంచి కూడా వచ్చేస్తుంది. నేను బయటికి రాను, ఇక్కడే ఉంటాను, శుభ్రంగా ఉంటాను, అలా చచ్చిపోతే చచ్చిపోయినాడు, కొట్టుకుంటూ అన్నకి సెట్ అవ్వదు మనకి. అది మనం ప్రార్థించాలి. ప్రార్థిస్తే దేవుడు మారుస్తాడా అని. సామెతలు 21:1 ముగించుకుందాం. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. దేవుని చేతిలో పరిపాలకుల యొక్క హృదయాలు ఎలా ఉన్నాయంట? నీటి కాలువల వలె ఉన్నాయి. నీటి కాలువలు వదులుతారు చూసారు, వాటర్. ఇప్పుడు అక్కడ మన ట్యాంక్ దగ్గర నీళ్ళు వదలాలనుకోండి, మనకు వాటర్ రావాలంటే ట్యాపుల్లోంచి ఎవరు వదలాలి? అక్కడ ట్యాంక్ దగ్గర ఒక ఆయన ఉంటాడు కదా, ఆపివాడు వదిలేవాడు. వరదన వెళ్ళాలంటే అటు, పాలకొల్లు రావాలంటే ఇటు, పూలపల్లి వెళ్ళాలంటే అటు. ఎవరు అక్కడే ఉంటాయి కలెక్షన్లు అన్నీ అక్కడే ఉంటాయి. ఆయన వదిలితేనే వస్తాయి. ఆయన ఆపాడు అనుకోండి, అక్కడ బ్రేక్ అయిపోద్ది. కొన్ని కాలువలు పైన కట్టేసారు అనుకోండి, ఆగిపోతాయి. ఆ హక్కులు వాళ్ళకు ఉంటాయి. అలాగే నీటి కాలువలు ఆయన వదలాలనుకుంటే వదులుతాడు, వదలాలనుకునే వదులుతాడు, ఆపేయాలనుకునే ఆపేసుకుంటాడు. ఇలా రాజు హృదయం దేవుని చేతిలో ఉందంట. ప్రభువా, వారి హృదయాన్ని తిప్పండి, సహాయం చేయండి. దేశానికి ప్రమాదం, మా ప్రపంచానికే ప్రమాదం చుట్టుముట్టిలా ఉంది, ఇలా ఆలోచన లేనటువంటి పనులు చేస్తున్నారు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వారి హృదయాల్ని శాంతి వైపుకి తిప్పుతాడు అంటున్నాను నేను. నిజంగా అలా తిప్పుకుంటూ వస్తున్నారు. ఎవరెవరో ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి పెద్ద పెద్ద యుద్ధాలు జరగకుండా జరుగుతున్నాయి మనకి. ఇప్పుడు జరిగింది అనుకోండి, ఇదివరకే మామిడి పండులో లేదు, పచ్చిగా ఉంది కాబట్టి ఎన్ని బెడ్డలు కొట్టినా తగిలిన బెడ్డల్లా కాయకి రాసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ కాయకి గాయాలైనవి. కానీ ఇప్పుడు ముగ్గిపోయింది సుమే. ఏది? భూమి మొత్తం ముగ్గిపోయింది. చిన్నది కొడితే చాలు పోతామంది ఒకేసారి వంగట్టుకుని. అర్థవాలది నేను చెప్పింది. ప్రారంభ దినాల్లో ఈ భూమి మీద ఇంత ప్రకృతి వైపరీత్యాలు లేవు కాబట్టి, వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి ఆ దెబ్బలు తట్టుకుంది. భూమి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ దెబ్బలు తగిలినా సొట్టలు పడ్డది. మామిడి కాయకి పడ్డట్టు. ఇప్పుడు మామిడి పండు అయిపోయింది, అన్నీ పాడైపోయినాయి. చిన్న దెబ్బ తగిలిందంటే వెళ్ళిపోతాయి. ఇది మన బాధ్యత. ఏది మన బాధ్యత? ఆ పండు రాలకుండా ఆపే బాధ్యత మనది. ఆయన వచ్చేదాకా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ప్రార్థన చేస్తే అది ఆగుతుంది. ఎవరి కొరకు? రాజుల కొరకు, అధికారుల కొరకు. ఎందుకని? నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. ఓకేనా? అర్థమైందా? అర్థం అవ్వాలి. మనం ప్రార్థన చేయాలి, మన బాధ్యత అది. ఈ 5 ఏళ్లలో మొదటిది ఆత్మీయులైన వారి కొరకు, చూపుడు వేలు సేవకుల కొరకు, కొత్త సేవకులు రావటం కొరకు, మధ్యలో అందరికంటే పెద్దది కాబట్టి వాళ్ళే మనల్ని పాలకులు కాబట్టి మనం పాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనకి రిలేషన్ ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా ఉంటే మేము చక్కగా ఉంటామని ప్రార్థన చేయాలి. అలాంటి ఆలోచనల నుంచి వారిని విడిపించమని, మాకు క్షేమాన్ని దయచేయమని మనం అడగాలి. ఈ ఆలోచనలు మీరు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుని ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ఉంది. అది ఎలా నాశనం చేయాలనుకుంటే దేవునికి నివసం పని. కానీ దేవుడు అందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. అది కూడా మనం ప్రార్థన చేస్తే, మన ప్రార్థన ద్వారా ఇన్ని కార్యాలు చేయాలనుకుంటున్నాడు. అది మన బాధ్యత.
సంఘం బాధ్యత. ఆలోచిస్తారనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.